నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మోసపోవడానికి కారణం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పూర్వము ఒక రాజుకు ఒక వింత సందేహం పట్టుకుంది. ఎంతెంత తెలివిగల వాళ్ళు కూడా ఏదో సమయంలో మోసపోవడానికి కారణం ఏమిటి అని. రాజుకు కలిగిన ఈ సందేహాన్ని ఎంతమంది మేధావులు తీర్చలేకపోయేసరికి తన సందేహం తీర్చిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించాడు. అడ్డమైన వాళ్ళు తనను విసిగించిపోతారని, తన ప్రశ్నకు సరైన సమాధానం ఇయ్యలేని వాళ్ళ తల తీయిస్తానని కూడా ప్రకటించాడు. ఆ శిక్షకు భయపడి ఎవ్వరూ సమాధానం సాహసించలేదు. ఒకనాడు ఒక యువకుడు రాజుతో రహస్యంగా మాట్లాడాలని వచ్చి, మహారాజా, నేను మీ పొరుగు రాజైన కాంచనవర్మ అంతరంగికుణ్ణి. మీరు ఆయనను జయించాలని ఒక ప్రయత్నం చేస్తే అది నెగ్గలేదు. రేపు మా రాజు పనకపాలేశ్వరిని పూజించడానికి అడవికి వస్తున్నాడు. ఆయన మా తమ్ముణ్ణి అకారణంగా ఉరితీయించాడు. రేపు మీరు మారువేషంలో నా వెంట వచ్చి ఆయన్ని పట్టుకుంటే నా పగ చల్లారుతుంది అన్నాడు. రాజు పరమానందం చెంది మరునాడు ఆ యువకుడి వెంట అడవికి వెళ్ళాడు. అక్కడ 4 మనుషులు రాజును చుట్టుముట్టి పట్టుకున్నారు. రాజు మోసమని అరిచాడు. క్షమించండి మహారాజా, నేను తమ పౌరుణ్ణే. మనుషులు మోసపోవడానికి దురాశే కారణమని నిరూపించడానికి ఈ నాటకం ఆడాను అన్నాడు యువకుడు. రాజు అతనికి అర్ధరాజ్యంతో పాటు తన కూతుర్ని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు.